సో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ గణేష్ చతుర్థి, మీ ఫ్యామిలీకైనా మీ ఫ్రెండ్స్కైనా. అయితే ఈరోజు మా ఇంట్లో కూడా ఒక చిన్న వినాయకుడు పెడుతున్నాం. ప్రతి సంవత్సరం పెడతాం కానీ ఈ సంవత్సరం కూడా పెడుతున్నాం. చిన్నది, మరి అంత పెద్దది కాదు. అమ్మ ఎన్ని ఫీట్లు? మట్టి గణపతినా? అంటే మట్టి గణపతి దొరికితే చూద్దాం. మా నానమ్మ ఎట్లా పెట్టిందో మేము కూడా అట్లనే పెడుతున్నాము, అంతే. ఫస్ట్ నుంచి ఎట్లుందో అట్లనే పెడుతున్నాం. చూద్దాం, అక్కడ మా మట్టి గణపతి ఉంటే తీసుకుందాం, లేకపోతే ఇక నార్మల్ మన ఈ గణపతులు తీసుకుందాం. ఇంట్లో పూజ అయింది, ఇప్పుడు ఇక గణపతికి పోతున్నాం. గణపతి తీసుకురానే పోతున్నాము. ఎవరిని గణపతి తీసుకొచ్చి పెట్టుడే. ఆల్రెడీ స్టార్ట్ అయినాం వినాయకుని తీసుకురావడానికి. కొంచెం వర్షం అయితే పడుతుంది, చూడచ్చు వెదర్ ఎట్లుందో. కానీ మార్కెట్ దగ్గరనే, మార్కెట్ ఇటు నుంచి ఒక 1.5 కిలోమీటర్ ఉంటుంది. చెప్పే ఇక్కడ ఇప్పుడు అయితే ఇక వర్షం పడుతుంది. మేము గణపతి తీసుకొని అట్లనే గణపతికి పట్టిన సామాన్ తీసుకొని ఇక వెళ్తాం. వర్షం అయితే పడుతుంది, మరి ఇక చూడాలి ఇంకా పడుతుందా తక్కువ అవుతుంది. ఇప్పుడైతే ఫ్రూట్స్ తీసుకోవడానికి ఇక్కడికైతే వచ్చినాము. బాయ్, ఫ్రూట్స్ దేవనా? 40 రూపాయలు ఇచ్చాలా? ఇప్పుడైతే గుడి దగ్గరికి వచ్చినాము, మా షాప్ దగ్గరికి, మా అమ్మమ్మల షాప్ దగ్గరికి. ఇక్కడ మా అమ్మ ఉంది, ఇక్కడ ఏమో ఆకులు ఇట్లా తీసుకుంటారట. చూద్దాం ఏం తీసుకుంటారు. ఇదే మా షాప్. కలవాలి, డ్రెస్ ఇంకా బండి కలవాలంటున్నా. మా అమ్మమ్మ దగ్గరికి వచ్చినాము ఇక్కడ పువ్వులు తీసుకోవడానికి. ఇది మా అమ్మమ్మ వాళ్ళ దుకాణము. ఏంటిది? మా అమ్మ వాళ్ళ దుకాణము, కొబ్బరికాయల దుకాణం గుడి దగ్గర. పువ్వులు తీసుకుంటున్నా, బంతి పువ్వులు. అమ్మమ్మ ఇటు చూడు. ఇదే కొబ్బరికాయల దుకాణము. ఇది కూడా మా అమ్మ వాళ్ళ దుకాణమే. ఇది కొబ్బరికాయల దుకాణము, అది బంతి పూల దుకాణము. ఇవి మా మరదలు కొబ్బరికాయ తీసుకుంటున్నా. మా చిన్న బుడ్డి ఇంకా లేదు, ఇంటికాడ ఉంది. అది ఇప్పుడు ఆడుందట. గణపతి కాడ అక్కడ ఉందా? మామ తీసుకోండి. సంబంధించినవి ఇది ఉత్తరేనాకు, అది తుమ్మి, అది పత్రి, ఇది కంకి, అదేమో అది గరక. ఇవన్నీ వినాయకుని దగ్గర పెడతారు. ఇది తెల్ల గరక. ఇది అప్పుడు మన సంక్రాంతి రోజు గొబ్బమ్మలో పెట్టేది కూడా ఇప్పుడు పెడతారు. ఇవి ఏమో కోలముక్క ఆకులు. ఇవి కోలముక్క ఆకులు. ఇవి ఇస్తారు కుడతారు. ఇప్పుడు వినాయకుని చవితి కూడా పెడతారు. ఇవి ఉట్టిగా ఇస్తారు గుట్టి కూడా మనకు అవి వేసి కూడా ఇస్తారు, అమ్ముతారు ఎండినాక. ఉట్టిగా ఎందుక? పైసలు ఇస్తాం ఉట్టిగా. ఇస్తామా? అవ్వ పైసలు ఇస్తాము మేము. అదెంత? ఒక పువ్వు కావాలి, 10 రూపాయలు ఇచ్చి పువ్వు అంతే. అది అట్లనే. ఇది గణపతికి ముఖ్యమైన పువ్వు. ఇది పెంజర్ పువ్వు అంటారు. ఇది సామాన్యంగా దొరకదు. ఇది
ఇది వినాయకునికి తప్పకుండా పెట్టాలి. ఎంత రూపాయలు ఏది పెట్టినా పెట్టకున్నా ఈ పువ్వు మాత్రం ఒక్కటి పెట్టాలి. ఇక్కడ వినాయకుడు అయితే తీసుకోవడానికి అయితే వచ్చినాం ఇక్కడ మన దగ్గర. ఇక మా మామ, ఏ మామ అయ్యప్పు. హాయ్ హలో జై గణేష జై జై గణేష జై బోలో గణేష్ మహారాజ్ కి. అక్కడ పోయి రాయిపో బిల్లు వాళ్ళ గణపతి చూపించు. పోదాంపా నడు దా పోదాం దా. గణపతి గణపతి చూద్దాం దా. దా మరి దా. ఒక్క నిమిషం ఇప్పుడే ఇంటికి వచ్చి మొత్తం ఫ్రెష్ అప్ అయినాం. మొత్తం వర్షం మొత్తం ఫుల్ పడ్డది. మొత్తం పూజ సామాన్ ఇట్లా అన్నీ తీసుకున్నాం. వచ్చినాం ఇంటికి ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి. ఇంకా ఇప్పుడు పూజ ఇంకా సామాన్ అవి ప్రసాదం ఇట్లా తయారు చేసే ఉంది. అవి తయారు చేసి పూజ చేద్దాం ఇక. ఏంటి ఇవి తాడకల పాశం అంటారు. ఇది పెద్దల కాడికి వెళ్ళి వచ్చిన సాంప్రదాయము. ఆయనకు ఇవి చేస్తారు. ఇగో ఇట్లా వేసి గోధుమ పిండిలో వేసి ఇగో ఇట్లా ఇట్లా వేయాలి. ఇట్లా వేసి ఇట్లా ఇవి అంటుకోకుండా ఇగో ఇట్లా తీసుకుంటా పక్కకి పెట్టాలి. ఇవి సప్పటి ఉండ్రాలు అంటారు. బియ్య పిండితోని చేస్తారు. ఆయనకి ఇష్టమైనవి ఇవి. ఇవేమో 5 రకాల కూరగాయలు. తాల్పు పెట్టకుండా చారు ఇవి వేసి పులుసు పెట్టుకోవాలి. మొక్కు జేజ మొక్కు. గొప్ప మోయా ఓన్లీ నన్ను కొడతావా? నిన్నే కొడతా. ఇవైనకి మెట్ల అయినా అడుగులు అడుగులా దుక్కుకుంటా ఇంట్లో కట్టున్నాను.
మోరియా గణపతి బప్ప మోరియా సూపర్ గణపతి బప్ప మోరియా గణపతి బప్ప మంచిగా ఇది 2వ సంవత్సరం కొత్త ఇల్లు ఇచ్చినావు. మళ్ళీ ఇంతకు డబల్ ఇవ్వాలి నా కొడుకు. అమ్మక్క సారక్క అన్ని దేవతలు ఉన్నాయి ఇంట్లో, నువ్వు ఉన్నావు, అందరు ఉన్నారు. అంతే అందరు ఒక ముడై మళ్ళీ నాతో కాదు తెలిసిన నన్ను కట్టుకో ఉంచుకుంటావు అది ఎప్పటిదాకా? రేపు రాదా మళ్ళీ నిమజ్జనానికి? అత్తవా? అత్త వస్తారు. ఒక దీని మంచి మొక్కు, జయ మొక్కు, గణపయ్యకు మొక్కు. నీ అమ్మ ఇప్పుడే వినాయకుని పూజ అయితే అయిపోయింది. ప్రజెంట్ ఇప్పుడు నైవేద్యం పెట్టినాం. ఇప్పుడు నైవేద్యం పెట్టినాక ఇంకేంటిది? అవి తయారు చేస్తారు కానీ ఇక మేము తయారు చేయలేము. అవి కాగడాలని అవి ఇక మేము తయారు చేయలేదు. ఇవే అగరబస్తీలు పట్టుకొని ఇంకా ఇంకా చాలా ఎంకాయ పాట పాడతాం మేము. ఇంకా ఏము తాత కంక పండు కాము రూపం దూది మడుగు దుప్పట్టేగులు వాగు నీళ్ళు అనంతర పత్రి తెల్లడి గుల్లె నల్లడి వెంకయ్య నాలుగు చేతులు నమస్కారం. ఇంకా ఏము తాత కంక పండు కాము రూపం దూది మడుగు దుప్పట్టేగులు వాగు నీళ్ళు అనంతర పత్రి తెల్లడి గుల్లె నల్లడి వెంకయ్య నాలుగు చేతులు నమస్కారం. ఇంకా ఏము తాత కంక పండు కాము రూపం దూది మడుగు దుప్పట్రేగులు ఆగు నీళ్ళు అనంతర పత్రి తెల్లడి గిల్లె నల్లటి ఇంకా 4 చేతులు నమస్కారం. ఇంకా ఏము తాత కంక పండు కాము రూపం దూది మడుగు దుప్పట్రేగులు వాగు నీళ్ళు అనంతర పత్రి తెల్లడి గుల్లె నల్లటి ఇంకా 4 చేతులు నమస్కారం. జై గణేష్ మహారాజ్కి జై. గణపతి బప్ప మోరియా మంగళమూర్తి మోరియా. అదనైంది ఇది దింపవా? ఇప్పుడైతే దేవునికి అయితే పోవేయడానికి మన బొగ్గులు అయితే రెడీ చేస్తున్నాం. పూజ అయితే అయిపోయింది. ఏంటిది అది చెప్పు. నీ పేరేం పేరు? నీ పేరు చెప్పు. నీ పేరు చెప్పు.